ఐటీ శాఖ అమాత్యులుగా నారా లోకేష్ గారు కఠోర శ్రమతో భయపడిన వాళ్ళని మళ్ళీ వాళ్ళకి ధైర్యం చెప్పి వైజాగ్కి ఈరోజు గూగుల్ డేటా సెంటర్ని తీసుకురావటంలో సక్సెస్ అయిన ఏకైక నాయకులు నారా లోకేష్ గారు. 600 ఎకరాలు భూమిని కేటాయించడానికి మరి ముందుకొచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్గా మార్చటానికి అహర్నిశలు నారా చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు కృషి చేశారు. దాని ఫలితమే రేపు నారా చంద్రబాబు గారి చేతుల మీదుగా, ఐటీ శాఖ అమాత్యులుగా నారా లోకేష్ గారి చేతుల మీదుగా గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన జరగబోతుంది. రేపు ప్రపంచంలోనే ఇది లిఖించదగ్గ రోజుగా మారబోతా ఉంది. 1000 ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి. యువతకి ఒక భవిష్యత్తుని చూపించడానికి బాటలు వేయడం జరిగింది. ఒక 1 గిగావాట్ హబ్గా రేపు వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ రాబోతా ఉన్నాయి. సబ్మెరీన్లో మరి అండర్ కేబుల్స్ రాబోతా ఉన్నాయి. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు మొత్తం డేటా ఈరోజు విశాఖపట్నంలో ప్రవహించడానికి సన్నాహాలు చేసుకుంటా ఉంది. అంతేకాకుండా అక్కడ మరి క్లౌడ్ ఆపరేషన్ తెలిసిన వాళ్ళకి, ఏఐ తెలిసిన వాళ్ళకి, అదేవిధంగా మెషిన్ లెర్నింగ్ ఇంజనీరింగ్ తెలిసిన వారికి, డేటా సైంటిస్టులకి, సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్టులకి, అదేవిధంగా నెట్వర్క్ టెక్నీషియన్లకి, ఫెసిలిటీ మేనేజ్మెంట్ తెలిసిన వారికి, సర్వర్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ అందించే వారికి, కూలింగ్ టెక్నాలజీ సర్వీసెస్ తెలిసిన వాళ్ళకి, అట్లాగా ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 30,000 ఉద్యోగాలు రేపు యువతకి రాబోతా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ గూగుల్ సెంటర్ రావటానికి వీలు లేదు అని చెప్పి ఈ వైసీపీ అరాచక పార్టీ, ఈ వైసీపీ దోపిడీ పార్టీ రైతుల పేరు మీద భూసేకరణ జరగటానికి వీల్లేదు అని చెప్పి కోర్టుల్లో పిటిషన్లు వేయటం జరిగింది. ఇది పర్యావరణానికి అడ్డుగా నిలుస్తుంది ఈ గూగుల్ డేటా సెంటర్ అని చెప్పి పిటిషన్లు వేయటం జరిగింది. అంతేకాకుండా రాయితీలు ఇవ్వటానికి వీల్లేదు అని చెప్పి మా ప్రభుత్వంపై విరుచుక పడటం జరిగింది. కోర్టు మెట్లెక్కటం జరిగింది. ఒక దశలో గూగుల్ డేటా సెంటర్ని ఇదో పెద్ద గోడౌనా అని చెప్పి మాట్లాడటం కూడా జరిగింది. వీటన్నిటికీ చర్మగీతం పాడే విధంగా కోర్టు వాళ్ళకి అక్షంతులు వేయటం జరిగింది. చాలా తీవ్రంగా కోర్టు వాళ్ళకి మొట్టికాయలు వేయడం జరిగింది. పెట్టుబడిదారులకి రాయితీలు ఇవ్వకపోతే ఎవరు ముందుకొస్తారు అని చెప్పి కోర్టు వైసీపీని ప్రశ్నించడం జరిగింది. ఇంకా ఏమీ చేసేది లేక ఇప్పుడు క్రెడిట్ చోరీకి పాల్పడుతూ ఇది ఎప్పుడో వచ్చింది, ఆ రోజే వచ్చింది, మేము ఆ రోజే చేశాము అని చెప్పి ఆ గుడివాడ అమర్నాథ్, ఆ కోడిగుడ్డు మంత్రి మాట్లాడటం మొదలుపెట్టాడు. రేపు శంకుస్థాపన అయిన తర్వాత కూడా ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళు క్రెడిట్ చోరీకి బానిసల్లాగా మారడం జరిగింది. అది అందరికి కూడా తెలిసిన విషయమే. గుడివాడ అమర్నాథ్ని నేను సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నా, మీ హయాంలో ఒక్క పరిశ్రమలన్నా తీసుకొచ్చారా? చంద్రబాబు గారు తీసుకొచ్చిన పరిశ్రమల్ని మీరు వెళ్ళగొట్టిన మాట వాస్తవం కాదా? ఆ వైజాగ్ని గంజాయి అడ్డాగా మార్చడం వాస్తవం కాదా? నీ నాయకుడు అక్కడ ప్యాలెస్ 600 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నాడు తప్ప అతను ఉండటానికి వైజాగ్ని ఏమన్నా చేశారా? ఈ వైసీపీ నాయకులంతా కూడా 22A కింద మరి భూములన్నీ కబ్జాల మయం చేసేసి అక్కడ భూముల కోసం కొట్టుకునేలాగా చేసి మీ నాయకులు, మీ ఎంపీనే వాళ్ళ కుటుంబం కిడ్నాప్ అయిన పరిస్థితులు చూడటం వాస్తవం కాదా అని చెప్పి గుడివాడ అమర్నాథ్ని నేను అడగదలుచుకున్నా. ఏదేమైనప్పటికీ కూడా రేపు ప్రపంచ పటంలో వైజాగ్ గూగుల్ మ్యాప్లో ఒక ఏఐ హబ్గా చేరబోతున్నందుకు నిజంగా ప్రజలందరూ కూడా చాలా ఆశాజనకంగా ఎదురు చూస్తూ ఉన్నారు. మీ పప్పులన్నీ కూడా ఉడికే పరిస్థితి ఏమీ కూడా లేదు. రేపు ఈ 30,000 ఉద్యోగాలే కాకుండా ఆ చుట్టుపక్కల కూడా అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు రావటానికి ముందుకు వస్తూ ఉన్నారు. అవన్నీ కూడా ఖచ్చితంగా నారా లోకేష్ గారు ఐటీ శాఖ అమాత్యులుగా అవన్నీ కూడా ట్యాప్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మొత్తం మీద ఉత్తరాంధ్రలో 5 లక్షల ఉద్యోగాలు
ధ్యేయంగా నారా లోకేష్ గారు పనిచేయటం జరుగుతూ ఉంది. దీన్ని ఆపటం మీ తరం కాదు అని చెప్పి వైసీపీ నాయకులకి నేను చెప్తా ఉన్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.